ప్రభుత్వం బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మాకు ఉపాధి తీవ్రంగా దెబ్బతింటూ ఉంది. మేము అప్పుకు తెచ్చుకున్నటువంటి ఆటోలు ఏవైతే ఉంటాయో ఆ కంతులు కూడా ఈఎంఐలు కూడా కట్టలేకుండా పోతున్నాము అని ఎక్కడికక్కడ చాలామంది ఆటో డ్రైవర్లు అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద భిక్షాటన చేసుకుంటూ రకరకాల నిరసనలు. అయితే ఈరోజు ఆటో సంఘాలు ఆ నిరసనను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పి సెప్టెంబర్ 19వ తేదీన చలో విజయవాడ పిలుపునిచ్చారు. ఆ రోజు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరూ కూడా విజయవాడకు రావాలి అని చెప్పి ఆటో సంఘాలు పిలిపించాయి. వాళ్ళ ప్రధాన డిమాండు వాహనమిత్ర కింద సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలట. ఆటో సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళని ఆదుకోవాలి అట. వివిధ కార్యక్రమాల ద్వారా ఆటో సంక్షేమ సంఘం అని పెట్టి దానికి ఇంత డబ్బులు కేటాయించి దాని ద్వారా ఆటో వాళ్ళకు మేలు చేయాలట. 25,000 రూపాయల సంవత్సరానికి వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వాలట. దీంతోపాటు మరికొన్ని డిమాండ్స్ పెట్టి చలో విజయవాడకు పిలిపించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వాహన మిత్ర కింద వీళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు కొందరు ఆటో డ్రైవర్లు ఏదో జగన్ వాళ్ళ ఇంట్లో సొమ్మిచ్చారు, వాళ్ళ బాబు రకరకాలు మాట్లాడిన వీడియోలు కూడా గట్టిగానే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆటో వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మాకు డబ్బులు ఇవ్వండి, మాకు ఇచ్చేయండి, అది చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు కొన్ని పాత వీడియోలు చక్కర్లు కొడుతూ ఉండడం కాకతాళీయమే. సరే, ఇప్పుడు మరి ఆటో డ్రైవర్లను ప్రభుత్వం పట్టించుకుంటుందా? పట్టించుకొని ఏం చేస్తుంది? వీళ్ళు మరికొన్ని ఫెసిలిటీస్ కూడా అడుగుతూ ఉన్నారు. మరి అవన్నీ ప్రభుత్వం తీరుస్తుందా? ఇప్పుడు ఆటో వాళ్ళు ఉపాధి లేకపోతే రోడ్డున పడడం ఇప్పుడు ఎట్లుంటుంది? ఎక్కడైతే ఆటో వాళ్ళు రన్ అవుతూ ఉంటాయో ఆ రోడ్లలో బస్సులు ఏ టైంకి వస్తే అవసరమైతే పోయి ఆ టైంకి ఆటోలు బస్సు ఎక్కుతారు. కానీ ముందే ఆటో కింద డబ్బులు పెట్టుకొని పోయి ఎక్కే పరిస్థితి ఉంది. డెఫినెట్లీ ఆటో వాళ్ళ ఉపాధికి అయితే దెబ్బ పడినట్లే. మరి ప్రభుత్వం వాళ్ళకి ఏం మందు పూస్తుంది అన్నది తెలియదు. ఆటో వాళ్ళైతే ఇంకా ఆటోలు అమ్ముకొని ఇంకా అప్పుల కింద కట్టేసుకోవాల్సిందే, అంతకుమించి చేయడానికి కూడా ఏమీ ఉండదు అని వాళ్ళ బాధలు అయితే వాళ్ళు గట్టిగానే వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? వీళ్ళు ఏమైనా పట్టించుకుంటుందా అంటే తెలియదు, చూడాలి. మొత్తం మీద ఆటో వాళ్ళు కూడా రోడ్ ఎక్కి మాకు ఇవి చేయండి, అవి చేయండి అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు చెప్పినట్లు మరో 3 నెలలు కనుక ఇలానే కంటిన్యూ అయితే వాళ్ళ ఆటోలు అప్పులో తెచ్చుకున్నారు కదా, ఆ కంతులు ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలా అయితే నష్టపోతూ ఉన్నారు. ఏం చేస్తుంది ప్రభుత్వం చూద్దాం.